అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి పద్మావతి. అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్‌సీపీ. కాపులపై దొంగ ప్రేమ చూపిస్తున్న నాగబాబు గారికి కొన్ని సూటి ప్రశ్నలు. వంగవీటి మోహన్ రంగా గారికి గాని, శ్రీకృష్ణ దేవరాయలకు గాని మీరు ఎప్పుడైనా పూలమాల వేసి స్మరించుకున్నారా అని మేము అడుగుతా ఉన్నాము. అలాగే రాజంపేట ఎంపీ పార్లమెంటరీని కాపులకు ఎందుకు ఇవ్వలేదో దీనికి సమాధానం చెప్పాలి. అలాగే తిరుపతిలో ఉన్న జనసేన కాపులకు కాకుండా వలస వచ్చిన వ్యక్తికి మీరు ఎందుకు టికెట్ ఇచ్చారు? ఎంతకు అమ్ముకున్నారనేది కూడా సమాధానం చెప్పాలి. కార్పొరేషన్‌లో రాయలసీమకు సంబంధించిన కాపులకు ఎందుకు చోటు కల్పించలేదో దీనికి సమాధానం చెప్పాలి. 2024లో 2/3 వంతు కాపులకు ఎందుకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదనేది కూడా దీనికి సమాధానం చెప్పాలి. అలాగే రాయలసీమ, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురము, చిత్తూరు, కడపలో ఉన్నటువంటి కాపులకు ఎందుకు మీరు 2024లో మీరు కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదని కూడా దీనికి సమాధానం చెప్పాలి. అలాగే మీరు నెల్లూరులో పుట్టి ప్రకాశంలో పెరిగి గుంటూరులో తిరిగానన్నటువంటి మీ మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అక్కడున్నటువంటి కాపులకు ఎందుకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదని కూడా అడుగుతున్నాం. ఇంకొకటి, కార్పొరేషన్కి సంబంధించి ఎంత నిధులు మీరు కేటాయించారో దీన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని విమర్శిస్తున్న నాగబాబుకి ఒకటే సూటి ప్రశ్న. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఇచ్చినటువంటి వార్డు స్థాయి మెంబర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు కొన్ని వేల పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా మేము చెప్తున్నాం. మీరు 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 ఏమిచ్చారో సంబంధించి వాళ్ళకి మీరు ఏమిచ్చారో, బలిజలకి ఏమిచ్చారో మీరు సమాధానం చెప్పాలి. అలాగే చట్టం గురించి మీరు మాట్లాడుతున్నారు. రాంబాబు గారి విషయంలో చట్టం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ చట్టం గురించి 2024 ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ చట్టం గురించి 2029లో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము అడుగుతున్నాం. అలాగే నాగబాబు కూడా దీనికి సమాధానం చెప్పాలి. 29లో ఖచ్చితంగా ఈ చట్టాల గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతామని కూడా మీకు సమాధానం చెప్తామని కూడా మీకు అది కౌంటర్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు వైసీపీలో ఉన్న కాపుల నాయకులను కానీ, మహిళలను కానీ, కాపు సైన్యాన్ని కానీ మీరు విమర్శించే స్థాయి మీకు లేదని కూడా మరొకసారి మేము మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే మీరు కాపులకి మీరు ఏం చేశారో, మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత కాపులకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకు కానీ, కాపు మహిళలకు కానీ మీరు ఏం చేశారో అనేది కూడా మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. అలాగే వైసీపీలో ఉన్నటువంటి కాపు మహిళలకు కానీ, కాపు నాయకులను కానీ మీరు మాట్లాడే అర్హత మీకు లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ జనసేనలో మీ స్థాయి ఏంటో అందరికంటే మాకు బాగా తెలుసు. మీ స్థాయి ఏంటో మాకు తెలుసు. మీరు మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.